ఈరోజు ఈ వీడియోలో అండి మనము 2 days చెప్పుకుందాము. ఫ్రైడే అండ్ సాటర్డే 2 daysది. ఎందుకనంటే ఫ్రైడే అంత పెద్ద కాస్ అన్నట్టుగా ఏమి అనిపించలేదు. అది చెప్పాలంటే కూడా బాగా అనిపించట్లేదు. మన ఏమంటారు జానుపాను వాళ్ళ ఏమంటారు ప్రైవేట్ ఇష్యూస్ అంటే ఏమంటారు వాళ్ళ బాండింగ్ గురించి, వాళ్ళు కిచెన్లో చేసిన దాని గురించి అంజలి పవన్ మాట్లాడడము అది చాలా ఎబెట్గా అనిపించింది. దాని గురించి ఎంత డిస్కషన్ చేసుకుంటే అంత మంచిగా ఉండని అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రిటో అండ్ సంధ్య వాళ్ళకు వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి సంధ్యకి ఏమంటారు నీకు ఇగో ఎక్కువ, తను కామ్గా ఉంటాడన్నట్టుగా ఇస్తాడన్నట్టు. సో దానికి వచ్చేసి తర్వాత నాకు అట్లానే ఏం లేదు. కాకపోతే ఏంటి అని అంటే అక్కడ బాండ్ పాయింట్స్ అనే అంతే ఎవరికైనా ఇంపార్టెంట్ కదా. ఒకేసారి 2000 కాయిన్స్ తీసుకునేసరికి నాకు కోపం వచ్చింది, అందుకే అలా అన్నా అని చెప్పేసి చెప్తాడు. తర్వాత సంధ్య వచ్చేసి కళ్యాణ్కి ఇస్తుంది. కళ్యాణ్కి ఇచ్చేసరికి తను ఏంటి అని అంటే రివెంజ్ తీర్చుకుంటున్నావు కదా అని చెప్పేసి అంటాడు. రివెంజ్ అని కాదు, నేను చెప్తున్నానని అంటే ఎట్లా అంటే కళ్యాణ్ చాలా ఓవర్ యాక్షన్ చేసేస్తాడు. చెవులు మూసేసుకుంటాడు, పిచ్చోళ్ళలాగా అరవకో అని అంటాడు. నా మాట ఇంతే అని చెప్పినా వినాడు. అమ్మాయి మీదికి బడికి వెళ్ళిపోతారు అన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు. కాకపోతే బ్రిట్టు సైలెంట్గా ఉండేసరికి తనకు అక్కడ నెగిటివ్ అయిపోయింది. తన వైఫ్ మీదకి వేరే అదర్ పర్సన్ మీదికి వెళ్ళిపోతూ ఉంటే కూడా తనని గో బ్యాక్ అని అనకుండా ఉండడము, ఏంతో అని అంటే తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడడం, చెప్పకపోవడము అది చాలా నెగిటివ్ అయిపోయింది. అయినా అమ్మాయి భయపడకుండా తను కూడా మీదికి వెళ్ళి తనను బెదిరిస్తూ ఉంటుంది. సో దానికి అయితే సంధ్యని అందరు మెచ్చుకుంటారు. కాకపోతే ఏంటంటే బ్రిట్టోని ఈ విధంగా ఉండకపోయేది అని చెప్పేసి అంటారన్నట్టు. అక్కడ బిట్టు చాలా కామ్గా ఉన్నాడు. అంటే అది కామ్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కాదు. నిజంగా చెప్పాలి అని అంటే ఏదో ఒకటి వేరే వాళ్ళు కూడా సోనియా స్టాండ్ తీసుకుంటుంది, కొంచెం ముందుకు వస్తుంది. కాకపోతే తర్వాత తను కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి సిద్ధు సోనియా వచ్చేసి శివ్కి ఇస్తారన్నట్టు. నువ్వు గేమ్ పరంగానే ఆలోచిస్తావు, చాలా హైపర్ అయిపోతావు గేమ్ వచ్చినప్పుడు. ప్రియాంక ఎంతో ఎఫర్ట్స్ పెట్టేసి ఆడింది, తనను కేర్ చేయలేదు అన్నట్టుగా ఇచ్చేస్తారు. తర్వాత ఫస్ట్ నటరాజ్ అండ్ నీతు మాస్టర్ది ఉంటుంది, నీతు వాళ్ళది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే జానుపాన్ వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ వీళ్ళ క్యారెక్టర్ చూస్తే ఏం అర్థమైంది అని అంటే ఎవరైనా విన్ అవుతున్నారు లేదనంటే విన్ అయ్యారు అని అంటే వాళ్ళ మీద చాలా ఆటోమేటిక్గా ఈగో అనేది వచ్చేస్తుంది. కామన్గా ఉంటుంది. సో చాలా లోగా ఉండేసి తర్వాత ఒకటేసారి హైలో వెళ్ళడం అని అంతే ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది. కానీ అక్కడ వాళ్ళకి ఏంటిది మీరు కపుల్స్గా ఉన్నట్టుగా అనిపించట్లేదు, తింటారు వెళ్తారు పంటారు అన్నట్టుగా మాట్లాడతారు. అక్కడ తను మాట్లాడుతుంది, జాను మన ఇద్దరు మాట్లాడతారు. సో ఏంటనంటే ఒకరేమో కలుసున్న మన కెమెరా ముందు యాక్షన్ చేస్తామంటున్నారు, ఒకరేమో కలవట్లేదు అంటున్నారు, మీరు చూసే పద్ధతి వేరేగా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు వదిలేస్తారు. ఇంకెక్కువ డిస్కషన్ అనేది చెయ్యరు. సో ఇంకా మనకి వచ్చేసి డే 27 సాటర్డే రోజు ఎక్కువగా సాగదీయలేదు, కట్టె తెచ్చా అన్నట్టుగానే చేసేసారనమాట. ముగ్గురు జడ్జెస్ వస్తారు కదా. శ్రీముఖి డ్రెస్సింగ్ అయితే ఇవాళ నచ్చలేదు అసలు. సో లయ గారు అండ్ రాధా గారు అండ్ అనిల్ డాక్టర్ గారు ముగ్గురు వచ్చేస్తారు. వాళ్ళు వస్తారు, కొంచెం ఇంట్రడక్షన్ అన్నట్టుగా ఇస్తారు. తర్వాత వచ్చేసి జాను బానుని ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు అన్నట్టు. ఫస్ట్ లాస్ట్ టైంలో మీరు ఏ విధంగా ఉండే ఈ వీక్ ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతారు. ఈ వీక్ 50 బాండ్ క్రెడిట్స్ వచ్చాయి ఇట్లా చెప్పేసి ఆడతారు. చాలా బాగా ఆడారు, అసలు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అన్నట్టుగా చెప్తారన్నట్టు. వాసంతి వాళ్ళు కూడా విన్నారు కదా అంటే. కాకపోతే ఏంటంటే వాసంతి కళ్యాణ్ వాళ్ళకి డేట్ అని అంటే టోటల్ బయటికి తీసుకెళ్ళిపోయారు, ఆ మ్యాన్షన్ బయటికే తీసుకెళ్ళిపోయారు చార్మినార్ దగ్గరికి. తను వెళ్ళేసి జ్యువెలరీ షాప్లో చైన్ కొని ఇవ్వడము, గప్చుప్ బండి దగ్గర ఉండేసి తినడము, ఐస్ క్రీమ్ మొత్తానికి బయటికి ఒక రోడ్ పైకే అన్నమాట. వీళ్ళందరికీ ఏంటి అంటే హోటల్లోనే లోపల
ఉంచారు. బట్ వాళ్ళకి ఎందుకు అలా బయటికి అనేది అర్థం కాలేదు. సో చాలా అంటే 4 వీక్స్ అనేది ఒకే ప్లేస్లో ఉండేసి తర్వాత మనం బయటికి వెళ్ళేసి వస్తే అది ఒక రిలాక్స్గా అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేసేస్తారు వాళ్ళిద్దరు. తర్వాత వచ్చేసి ఇక్కడ అడుగుతారన్నమాట నటరాజ్ మాస్టర్ తోటి, మీకు ఏంటి ప్రాబ్లమ్ అంతే అని చెప్పేసి చెప్తారు. అంటే మీకు ఎక్కువ బాండ్ క్రెడిట్స్ వచ్చాక ఇక్కడ ఎవరు మిమ్మల్ని పాజిటివ్గా చూడట్లేదు కదా, నెగిటివ్గా చూస్తున్నారు కదా అని చెప్పేసి అంటే అవునంటే అందరని చెప్పేస్తారు. చెప్పేసి ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని చూస్తారు నటరాజ్ మాస్టర్. అంటే ఫస్ట్ ఈయన దగ్గరనే అప్పుడు ఏం మాట్లాడారు నటరాజ్ మాస్టర్, తర్వాత మాట్లాడతారు. తర్వాత చాలా గొడవ అవుతుంది. గొడవ మధ్యలో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టుగా అనిపించింది నటరాజ్ మాస్టర్ అయితే. ఈయన కూడా ఏం ఊరుకోలేదు. బాను తను కూడా డిఫెన్స్ బచ్చా పోరా పిల్ల బచ్చా అన్నట్టుగానే ఏదో అంటాడు. సో అక్కడ వచ్చేసి బాను ఇమ్మెచ్యూర్ పర్సన్ అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా దానికి ఇంకా ఎక్కువ హైపర్ అయిపోయి చాలా గొడవ జరిగిపోతుంది. అసలు నువ్వు ఓర్వవు అన్నట్టుగా మాట్లాడతారు. అక్కడ వచ్చేసి కొంచెం కూల్గా చేస్తారు, కానీ ఆ అగ్రెసివ్ అనేది ఎదుటి వాళ్ళకి వస్తే తనకి ఆటోమేటిక్గా ఇగో అనేది స్టార్ట్ అయిపోతుంది, ఓర్వలేడు అన్నట్టుగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటనంటే మనకి సెకండ్ వచ్చేసి బ్రిట్టు అండ్ సంధ్యాని మెచ్చుకుంటారు. కాకపోతే బ్రిట్టుకి కొంచెం అడ్వైస్ ఇస్తారనమాట. సో కళ్యాణ్ ఆ విధంగా వచ్చినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి, అట్లా మీదకి రావడం కరెక్ట్ పద్ధతి కాదు కదా, నువ్వేం మాట్లాడుకున్నా నీకు లాంగ్వేజ్ అనేది అర్థం అవ్వకపోయినా కానీ అదేమంటారు విజిబుల్ అయితే ఉంటుంది కదా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది ఏదైతే తెలుస్తుంది కదా, మాకే చూస్తే ఇలాగో అనిపించింది, నువ్వు అక్కడ ఉండి కామ్గా ఉన్నావు అని చెప్పేసి అంటారన్నట్టు. అక్కడ ఓకే అంటాడు తను, సరే అని అన్నట్టుగానే ఉంటాడు. కాకపోతే తర్వాత వచ్చేసి సారీ చెప్పాడు అని చెప్పేసి బ్రిటన్స్ ఇద్దరు చెప్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి స్ట్రైట్ లైన్ అండ్ యూటర్న్ అని చెప్పేసి బ్యాడ్జెస్ ఇస్తారు. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఉంటుంది కదా, పేరెంట్స్ బ్లాస్ట్. సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసి స్ట్రైట్ లైన్ యూటర్న్ ఇస్తారు. ఎందుకనైనా అంటే బ్రిట్టో సంజయ్ ఓకే, బట్ బ్రిట్టో నువ్వు కొంచెం స్టాండ్ తీసుకుంటే నాకు బాగుంది అనిపించింది అన్నట్టుగా యూటర్న్ ఇస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి జానపనికి స్ట్రైట్ లైన్ అనేది ఇస్తారు, వాళ్ళు ఓకే అన్నట్టుగా. రాజ్ అండ్ ఆసియా అది ఏంటంటే హ్యాండ్ మిస్టేక్ ఉంటుంది కదా టచింగ్ది. సో దానికోసం అని చెప్పేసి తను మిస్టేక్ చెప్తే అయ్యో అని అంటుంది కదా, అది నువ్వు టెన్షన్ తోటి అన్నట్టుగా అనిపించలేదు. నువ్వు చెప్పకపోతే రాజు ఎక్కడ గొప్పడతాడో ఎక్కడ తిడతాడో అని చెప్పేసి భయంతో అన్నట్టుగా అనిపించింది అన్నట్టుగా చెప్తారన్నట్టు. సో కన్నుతోటే బెదిరిస్తాడు అన్నట్టుగా చెప్పేస్తారు. కొంచెం వాళ్ళది ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. అన్సరి గారిని మీరు యాటిట్యూడ్ అని అన్నారు గంతా నిజంగానే యాటిట్యూడ్ చూపిస్తుందా అని అంటే అక్కడ డిస్కషన్ అనేది చెప్తారు వాళ్ళు. అవును అన్నట్టుగానే ఉంటారు, నిజంగానే అని అనిల్ గారు కూడా అంటారు. ఎందుకని అంటే జానుకి బోర్డు వేసేటప్పుడు తను వచ్చేసి ఫాస్ట్గా వేసేసింది, అలా వేయకండి అని అంటే మళ్ళీ యాక్టింగ్ చేసుకుంటా వేసింది కదా అన్నట్టుగా మాట్లాడతారు. ఫోర్త్ వచ్చేసి శివ ప్రియాంక, వీళ్ళది అంత పెద్ద ఏం లేదు, స్ట్రైట్ లైన్ ఇచ్చేశారు. ఫిఫ్త్ వచ్చేసి అంజలి పవన్కి కూడా కొంచెం క్లాస్ మంచిగా తీసేసుకున్నారు. మీరు ఏమంటారు కళ్యాణ్ అన్నారు చూడండి, ఇమ్మెచ్యూర్గా మాట్లాడారు అని ఒక మాట అంటే బాగుండు, అంతేగాని అంత చదువుకున్నాడు, ఐటీ జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, ఇలా బిహేవ్ చేస్తాడు అన్నట్టుగా అంతే కరెక్ట్ వర్డ్స్ కావు అన్నట్టుగా మాట్లాడతారు. సిక్స్త్ వచ్చేసి వాసంతి కళ్యాణ్. ఇంకా కళ్యాణ్ గురించి అంటే అదే డిస్కషన్ అనేది చేస్తారు. వీళ్ళకి కూడా యూటర్నే ఇస్తారు. వాసంతికి వచ్చేసి స్ట్రైట్ లైన్ ఇస్తారు, కళ్యాణ్కి వచ్చేసి అంజలి పవన్ వాళ్ళకి కూడా యూటర్నే ఇచ్చేస్తారనమాట. సెవెంత్ వచ్చేసి సిద్ధు సోనియాకి స్ట్రైట్ లైన్ ఇచ్చారు. సోనియా స్టాండ్ తీసుకున్న విధానం చాలా బాగా నచ్చింది నాకు. అట్లా కళ్యాణ్ వచ్చినప్పుడు ఎవ్వరూ రాలేదు, తను కొంచెం ముందు
అది బాగా నచ్చిందని చెప్పేసి రాధగారు అప్రిషియేట్ చేస్తారు, తనని బాగా మెచ్చుకుంటారు అన్నట్టు. సో ఏంటి అమ్మాయిలు అయితే లేడీస్ ఫింగర్ అన్నట్టుగా, అబ్బాయిలు అయితే ఇక దొండకాయ ఫింగర్స్ అని అనాలి అని చెప్పేసి కొంచెం కామెడీ చేస్తారు. తన ఫింగర్స్ అనేది కొంచెం లావుగా ఉంటాయి అన్నట్టుగా చెప్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటని అంటే అక్కడ జానుబాను వాళ్ళు ఏమైనా హింట్ ఇచ్చుకున్నారా అని కూడా అంటారు. అంటే ఎవరికైనా డౌట్ ఉందంటే అందరు హ్యాండ్స్ రైజ్ చేస్తారు, డౌట్ ఉన్నది అన్నట్టుగా. కాకపోతే ఏంటని అంటే వాళ్ళు అక్కడ క్లారిటీ అనేది ఇస్తారు. అది ఆ రోజు కూడా ఇచ్చారు, కాకపోతే ఈరోజు వాళ్ళ డౌట్ అనేది క్లియర్ చేసేస్తారు అనమాట. లాస్ట్కి వచ్చేసి నటరాజ్ అండ్ సో నటరాజ్ మాస్టర్ వచ్చేసి కట్టెను కోపంతో కొట్టేస్తారు కదా, దాన్ని అదే సెటప్ పెట్టేసుకొని మీరు మాట్లాడింది కరెక్ట్గా, లేదంటే మీరు జడ్జెస్ని అన్నారు, ప్లస్ జడ్జెస్ ఇచ్చేటువంటి పాయింట్స్ని అన్నారు, షోని అన్నారా, అసలు షోని తప్పు అని అంటున్నారా, అట్లా అంటే మరి శాండ్రా మహేష్ ఫస్ట్ వీక్ నుండి అసలు వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ అనేది లేదు. మీకు తగ్గ గేమ్స్ అని అంటే గేమ్స్ అనేది అది ఎవరికి ఊహించారు, అది ఏం పెడతారనేది ఎవరికి తెలియదు. మీరు ఆడారంటే ఆడాము అని అంటారు. సో మరి అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లెక్కనే అంతే పోతుంది. అంతేగాని హరీష్ గారు కానివ్వండి, శాండ్రా మహేష్ గారు కానివ్వండి, వాళ్ళందరికీ ఏంటి అది లక్ బేస్ అంతే, దానికి ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ మీకు ఎవరు అన్నారు కదా, ఎవరికో ఫేవర్ చేస్తున్నామని అన్నారంటే ప్రియాంకకి సపోర్ట్గానే అన్ని గేమ్స్ ఉంటున్నాయి, సో వాళ్ళని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు. వాళ్ళకు కూడా యూటర్నే ఇస్తారు. ఏమంటారు మన ఇంకా స్కేల్ ఆఫ్ లవ్ వచ్చేసి జానుబాను వాళ్ళు అండ్ ప్రియాంకకి సపోర్ట్గానే అన్ని గేమ్స్ ఉంటున్నాయి, సో వాళ్ళని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు. వాళ్ళకు కూడా యూటర్నే ఇస్తారు. ఏమంటారు మన ఇంకా స్కేల్ ఆఫ్ లవ్ వచ్చేసి జానుబాను వాళ్ళు అండ్ ఇంకా వాళ్ళకేమో 40, సిద్ధు సోనియాకి 40, బ్రిట్టు సంజయ్ అండ్ నటరాజ్ అండ్ నీతుకి 30, అంజలి అండ్ బ్రిట్టు సంజయ్ అండ్ నోగరాజ్ వాళ్ళకి 30, అంజలి అండ్ నటరాజ్ మాస్టర్ వాళ్ళకి 10 బాన్స్ ఉంటాయి అన్నట్టు. సో వీళ్ళు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉండిపోతారు. ఇంకా రేపు జడ్జెస్ ఇచ్చేటువంటి బాన్స్ని బట్టి ఎవరు ఉంటారు ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది. ఇప్పుడు ఇంకా అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు అనే ఉంది. మనకి షో జరిగేటప్పుడు మధ్యలో వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా, అది కూడా మొన్నటి వీక్ వరకే ఇచ్చేసారు. తర్వాత ఏం చెప్తారు ఏంటి అనేది కూడా తెలియదు. ఎవరు వచ్చారు, ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, ఏది మనకి తెలియదు అనమాట. సో చూడాలి ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు ఏంటో అనే ఉంది. నాకైతే లాస్ట్ అండ్ మంజునాథ్ అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని మంచి కపుల్ కదా, కొంచెం ఏమంటారు ట్రెండింగ్లో ఉన్నటువంటి కపుల్స్ కదా, వాళ్ళని అనిపించింది. చూడాలి ఇంకా. సో ఎవరు వస్తారు ఏంటనేది 5 కపుల్స్ అన్నారు. కాకపోతే ఫస్ట్ అయితే ఒకరైతే ఎంట్రీ ఇస్తున్నారు. ఆ ఒకరు ఇచ్చినాక బయట వీళ్ళంతా ఒకటే అయిపోయి మన బిగ్ బాస్లో లాగా వచ్చిన వాళ్ళని వేరే చేస్తారా, లేదు అని అంటే బయట వీళ్ళ గురించి ఎటువంటి టాక్స్ నడుస్తున్నాయి, వీళ్ళని ఏ విధంగా షో చూపిస్తున్నారు అనేది ఉంటుందా ఏంటి అనేది ఇంకా గమనించాలి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తే ఒక ఫ్రెండ్స్ బాగా ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మనం ఇటు అవుదాం. బాయ్.